రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కూడా. 10-12 సీట్లు గ్యారంటీ అక్కడ పార్లమెంట్ సీట్లు కూడా గెలుస్తారు. ఇప్పుడు సొంత అన్నా చెల్లెల మధ్య ఒక యుద్ధం జరుగుతుందండి. ఇదే పార్టీ నుంచి వెళ్ళిన జగన్ గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు, సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మీదే ఆయన సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బేస్ పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి ఆవిడ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి అన్న మీద యుద్ధం చేస్తుంటే నిన్న ఆవిడ ఒక పోరాటం నిరసన కార్యక్రమంలో భాగంగా వెళ్తుంటే పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు, అరెస్టులు కూడా చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని అంతా కూడా మీరు? ఒక ఇష్యూ బేస్డ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ప్రభుత్వాలకు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర సమాధానం లేదో, ఎప్పుడైతే ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారో, మాట తప్పినామంటున్నారో, దాన్ని కవర్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆల్ మనం చేసినటువంటి మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఎన్ఎస్ఏ వాళ్ళు, ఈ డిఎస్సికి సంబంధించి లేకపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అయ్యా ప్రతి జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, మీరు మెగా డిఎస్సి చేస్తామన్నారు, అవి ఏమైనాయి అని ముందే ప్రకటించి, ఇదే ఆకస్మికంగా కూడా మేము సెక్రటేరియట్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సరే ఒప్పుకుంటే సీఎం తీసుకుంటాడు, సీఎం లేకపోతే ఎవరైనా సీనియర్ మంత్రి తీసుకోండి, ఎవరు లేదంటే అక్కడ చీఫ్ సెక్రటరీ తీసుకుంటారు. అది పద్ధతి. ఇదే కొత్తగా వస్తున్నటువంటిది కాదు, 70 సంవత్సరాలుగా ఎక్కడైనా వస్తున్నటువంటి. కనీసం అక్కడ వదలకుండా గతంలో మేము కూడా ప్రభుత్వాలు చేసాం, వేల మంది లక్షల మంది వచ్చినా కూడా ఫైనల్గా మేము చెప్తున్నటువంటి సరే మీరు ఒక ప్రతినిధి బృందం రండి, ఒక 10 మంది, ఆ ప్రయత్నమైనా చేయాలి కదా. ఎందుకు చేయలేకుండా పోయినారు అంటే మాట తప్పినారు. సో నిరుద్యోగ యువకుల్లో బాగా వ్యతిరేకత పేర్కొన్నది, దానికి సమాధానం చెప్పలేకుండా ముఖం చాటేసేటువంటి ప్రయత్నం, అందులో అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళకి మళ్ళీ దాని ద్వారా నష్టం ఎంత జరుగుతుంది అనేటువంటి భవిష్యత్తులో వాళ్ళకి తెలుస్తుంది. షర్మిల గారిని అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అంటూ చాలా దారుణమైన విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమంది మహిళల చేత తిట్టించడం కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి బిడ్డను ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేస్తుంటే, అదే రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన మీరు ఇప్పుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ప్లేస్లో మీరుండి తండ్రి స్థానంలో ఉండి షర్మిల గారిని నడిపిస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది ఆవిడ అంటూ ఉంటే? ఒకటి, ముఖ్యమంత్రి అతను బాధ్యత తీసుకోవాల్సి ఉండింది. చాలా బాధ కలిగేటువంటి అంశం ఏమంటే ఆ పార్టీ వాళ్ళే ఇవన్నీ చేస్తున్నటువంటి, ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ సానుభూతి పరులే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయకపోవడం అనేటువంటి చాలా తప్పు చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. కేవలం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ప్రజలు, నా చెల్లెలు అనేది ఒక్క క్షణం కూడా గుర్తుకు రాకపోవడం అనేటువంటి ఇది. నేను ఆమె జత 2 రౌండ్లు ఇప్పటికే స్టేట్ అంతా తిరిగాను. ఎక్కడ కూడా పర్సనల్గా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడలేదు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రశ్నిస్తుంది. ఎందుకు డిఎస్సి చేయలేదు, ఎందుకు హంద్రీనీవా పూర్తి చేయలేదు, ఎందుకు ప్రత్యేక హోదా తీసుకొని రాలేదు, ఎందుకు పోలవరం నిర్మాణం చేయలేదు, ఎందుకు ప్రైవేటైజ్ అయిపోతూ ఉంటే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ అయిపోతూ నియంత్రించలేకుండా పోతున్నారు అని అడగకూడదా? తప్ప అదేం బూతుల మాదిరి కనిపిస్తుందా మీకు? కాదే. అది మాట్లాడుతున్నప్పుడు వాటికి సమాధానం చెప్పాలి, లేదు వాటిని మేము చేస్తున్నామని చెప్పాలి, చేస్తామని చెప్పాలి, ఇలా సర్దిద్దుకోవాలి. తప్పనిస్తే ఎక్కడ కూడా పర్సనల్ మాట. ఇంకొకటి ఏమంటే నా అబ్జర్వేషను, మేమందరం కూడా ఈరోజు ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారితో పాటు అందరు కూడా, ఆమె ఇన్ పర్టికులర్, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంలో జగన్ పార్టీ ఎంత అన్యాయం చేస్తూ ఉందో తెలుగుదేశం కూడా అంతే అన్యాయం చేసింది అనేటువంటి మాట్లాడుతున్నాం. అన్ఫార్చునేట్లీ తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నటువంటి పేపర్లు, టీవీలన్నీ కూడా కేవలం జగన్ పార్టీకో లేకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది మాత్రమే వాళ్ళు చూస్తున్నారు, రాస్తున్నారు. జగన్ పార్టీకు అనుకూలంగా ఉన్నటువంటి టీవీలు, పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబుకు వ్యతిరేకంగా లేకపోతే టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను వాళ్ళు రాయడం లేదు. అందుకోసం ఏవైతే కనిపిస్తుందో ఇదే నిజమని చాలామంది అనుకుంటా ఉన్నారు. అక్కడ ఒక థిన్ లేయర్ ఏదైతే ఉందో అది. సో వీళ్ళు 2 రాసింటే
ఎవరు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు, టీవీలు మేము మాట్లాడుతున్నటువంటి అన్నీ రాసి చూపించినా ఇబ్బంది లేదు. అవతల జగన్ పార్టీకి సంబంధించినటువంటి పేపర్లు, టీవీలు చంద్రబాబు మీద మాట్లాడుతున్నటువంటి చూపించినా ఇబ్బంది లేదు. అన్ఫార్చునేట్లీ మాకు ఏవీ లేవు, మాకు అనుకూలము లేదు, వ్యతిరేకం లేదు, అట్లా అయిపోయినాయి. ఇట్స్ ఆల్ రైట్. సో అది ఆమె ఎక్కడ కూడా పర్సనల్గా ఇంతవరకు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, నేనైతే ఎప్పుడో ఫస్ట్ డేనే చెప్పినాను, అయ్యా ఒకే కుటుంబంలో 2-3 పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, దాన్ని అంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆమె నమ్మింది. ఆమె ఏమి ఈరోజు చెప్పొచ్చింది, మా నాన్నగారు చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. మీరు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసే కంటే ముందు మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేది అన్నారు కదా. మరి ఏం తప్పు ఉంది అని అంటాను. ఏమంటుంది, నేను కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా ఇస్తుంది, లేదా రాష్ట్ర